సిటీ టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా చక్కగా అయితే వంకాయలు వచ్చినాయి అంటే ఇవి ఎగ్ వైట్ కాయలు కాయాలంట. చూడండి ఎంత చక్కగా కాయించారు. మంచి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే మంచి హార్వెస్ట్, కొత్త రకం వంగడాలతో మంచి హార్వెస్ట్ అయితే ఉంది. అలాగే అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సన్నివేశం అనమాట. సిటీ టెర్రస్ గార్డెన్లో మన టెర్రస్ గార్డెన్ పెంచే వాళ్ళు, ప్రకృతి ప్రేమికులందరూ కూడా జాయిన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రీసెంట్గా సిటీ టెర్రస్ గార్డెన్లో జాయిన్ అయిన తర్వాత నాకు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ చాలా తక్కువ ధరకి చక్కగా స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అయితే రప్పించవడం జరిగింది. అలాగే ఇప్పు ఎల్లుండిలో రకాలు వంగలో చాలా రకాలు, అలాగే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ బీర ఇలాంటివి చాలా రకాల ప్లాంట్స్ అయితే ఇస్తున్నారు. సిటీ టెర్రస్ గార్డెన్లో చేరడం వల్ల మనం కొత్త రకం వంగడాలు మనం కొనుక్కోవాలంటే చాలా కష్టం. అలాంటి వంగడాలను అయితే మనం చక్కగా పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని నా ఫీలింగ్. అలాగే మరి మా టెర్రస్ గార్డెన్ భీమవరంకి సంబంధించి మరి నీలవేణి గారు చాలా కష్టపడుతున్నారు. మా సిటీ టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా చక్కగా అయితే ఉంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. సాధ్యమైనంత వరకు నా వీడియో చూసేవాళ్ళు మీ సిటీస్ దగ్గరలో సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. మంచిగా అయితే మాత్రం మొక్కలు పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మొక్కలు చూపిస్తాను చూడండి. స్ట్రాబెర్రీ ఆల్రెడీ ప్లాంటేషన్ చేశాను. 10 మొక్కలు, 2 కుండీలు అంతే. మరి అలాగే శ్రీమతి గారు హార్వెస్ట్ మొదలు పెట్టండి. హాయ్ అండి, నమస్తే. రండి, ఈరోజు కొత్త వెరైటీ వంగ హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి ఎన్ని వంకాయలు వచ్చినాయి అంటే ఇవి ఎగ్ వైట్ వంగ అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మా గార్డెన్లో ఫస్ట్ టైం వచ్చినాయి. ఇదిగోండి చాలా వచ్చినాయి. ఎంత ముచ్చటగా భలే ఉన్నాయి కదండి, ముద్దు ముద్దుగా. ఇవైతే మా శ్రీవారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారండి. సీడ్స్ వంకాయలు నారువేసి పాతారు మళ్ళీ. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. కొత్త వెరైటీ అనమాట మన గార్డెన్లో ఇది. చాలా రకాల వంకాయలు చూశాను కానీ ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. చాలా కష్టపడతారండి పాప మా శ్రీవారు ఈ వంగని శ్రద్ధ చేయడానికి. అసలు ఎంత కష్టపడుతున్నారంటే, కానీ ఎలాగైనా కొద్దిగా కొంచెం డ్యామేజ్ అవుతున్నాయండి మొక్కలు వర్షాలకి. ప్రస్తుతానికి ఇవి అయితే చాలా బాగా వచ్చినాయండి. చూడండి అసలు ఈ సైజు చూడండి, ఇది బాగా వచ్చింది. భలే ఉన్నాయి అసలు ఈ వంకాయలు అయితే. వైట్గా చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగోండి ఒక కాయ వచ్చింది. అంటే చాలా కాయలు వచ్చినాయిలేండి, కోసేసాను, మొన్న కట్ చేసేసాను. ఇదిగోండి ఇది ఒక మొక్క, ఇది కూడా ఆ రోజు రీప్లాంటింగ్ చేశారండి. ఇదిగోండి ఇది చాలా కాయలు ఇచ్చిందండి. ఇదిగో చూడండి కాయ ఎంత ఉందో వంకాయ. ఇదిగో సైజు భలే సైజు వచ్చింది. ఇదైతే సీడ్స్ కుంచేసానండి మొన్న. ఇది ఒకటి సీడ్స్ కుంచాను. ఇంక దీని సీడ్స్ అయితే కలెక్ట్ చేసేసినట్టే. ఇది ఇంకొకటి ఉంది ఇక్కడ. ఎందుకండి ఇంకొకటి ఉంది. ఇదిగోండి ఈ బ్లాక్ కలర్ వంగ బెంగళూరు నుండి శ్రీనివాస్ గారు పంపించారండి, మన సబ్స్క్రైబరు. అంటే మేము సీడ్స్ పంపించాము, రిటర్న్ మళ్ళీ ఆయన సీడ్స్ పంపించారు. చాలా వంకాయలు వచ్చినాయండి, కట్ చేసేసాను. ఆల్రెడీ కూర వండేసానండి. ఇదిగోండి కానీ టేస్ట్ చాలా బాగుంటున్నాయండి. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయి. గుత్తి వంకాయకి అయితే భలే ఉంటున్నాయిలే. చాలా పచ్చికదే తినేలా ఉందో చూడండి, ఇది ఎంత చక్కగా ఉందో. ఇదిగోండి ఇది అదేనండి. ఇది వేరు. ఇది చిన్న చిన్న మొక్కలు, చాలా చిన్న సైజు మొక్కలండి ఇవి. చక్కగా వచ్చినాయి అండి. ఇదిగోండి చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో. కిలో పైన ఉంటాయి ఈ వంకాయలు. ఇదిగోండి
3 కలర్స్ వంకాయలు. చూడండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయో. మొన్న పూత చూపించానండి, చాలా పూత మీద ఉంది మొన్న. ఇదిగోండి ఇవన్నీ మళ్ళీ కాయలు అయిపోయినాయి. ఇదిగో ఇంకో చెట్టు అయితే మళ్ళీ పూత. ఇదిగోండి బాగా వస్తున్నాయి పచ్చిమిర్చి. ఇదిగోండి ఇది ఒక మొక్క. ఇది చిన్నవి, ఇంకా పిందెలు ఉన్నాయి, చాలా పిందెలు ఉన్నాయి దీన్ని. ఇప్పుడైతే ఇక్కడ ఉంది, ఇది ఒకటి దీన్ని ఉన్నాయండి. ఇవి కూడా కట్ చేసేద్దాం. వెరైటీ వెరైటీ అనమాట. ఇదో వెరైటీ, అదొక వెరైటీ, అదొక వెరైటీ. ఇవిగోండి ఇక్కడ కూడా పచ్చిమిర్చి ఉన్నాయి. ఇవి అయితే చెట్లు ముడత వచ్చినాయండి. కొద్దిగా ముడత వస్తే వీటికి మజ్జిగ నైట్ కొడితే మార్నింగ్ వర్షం వచ్చేస్తుంది. పట్టట్లేదు అనుకుంటా, ఇంకా రికవర్ అవ్వలేదు. ఇవి కొంచెం ముడతగానే ఉన్నాయి, కానీ కాయలు అయితే బాగానే వస్తున్నాయిలేండి. కొన్ని అయితే పోయినాయి చెట్లు. ఎంత శ్రద్ధ చేస్తున్నారోనండి బాబు. ఈ వర్షాలకి మా వారైతే విసుకుపోతున్నారు అసలు. గార్డెన్లో ఈ ఫెస్ట్కి వర్షాలకి కుళ్ళిపోతున్నాయి. పెట్టిన మొక్కలేమో వర్షాలకు కుళ్ళిపోతున్నాయి. కొద్దిగా వచ్చే మొక్కలు కొంచెం ఎదుగుతున్నాయి అన్నప్పటికేమో పెస్ట్ వచ్చేస్తుంది. చాలా పాపం నరకం చూస్తున్నారు మా శ్రీవారు అయితే. ఎక్కువ ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వేశారండి. అంటే మనకి రెగ్యులర్గా వాడుకునేది ఎక్కువ పచ్చిమిర్చే కదా, అది ఎక్కువ పచ్చిమిర్చి వేశారు. కొంచెం బాగానే వచ్చినాయిలండి. ఇవన్నీ కొంచెం రికవర్ అయిపోతాయి. ఇలా వచ్చిన మొక్కే ఇక్కడ వీక్లీ 2 times కొట్టారండి. ఇదిగోండి ఇది బాగా రికవర్ అయ్యింది. చూడండి బాగా పూత మీద ఉంది ఇప్పుడైతే మంచిగా. ఇదిగోండి ఎర్ర తోటకూర ఉంది, కొద్దిగా హార్వెస్ట్ చేద్దాం. ఈ ఎర్ర తోటకూర అండి ఇక్కడ 2 మొక్కలు సీడ్స్ కానీ ఉంచారండి, ఎర్ర తోటకూర మొక్కలు. వాటి సీడ్స్ పడి మొలిచినటువంటి తోటకూర అండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. వీటిని హార్వెస్ట్ చేసేస్తాను ఇప్పుడు. మనం సీడ్స్కి ఉంచిన మొక్కలు వర్షానికి రాలిపోయి వచ్చేసినాయి. ఇదిగోండి ఇదైతే మాత్రం వేశారండి, ఇందులో సీడ్స్ వేశారు. వర్షాలకి మొత్తం అణిగిపోయి ఇది కొద్దిగా వచ్చింది. ఇదిగోండి ఎర్ర తోటకూర, పడి మొలిచినటువంటి ఎర్ర తోటకూర ఎంత వచ్చింది చూడండి. ఇదిగోండి ఇప్పుడు చుక్కకూర హార్వెస్ట్ చేద్దాం. కట్ చేసేస్తాను పైన, మళ్ళీ మనకు చిగురు వస్తుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చుక్కకూర. టేస్ట్ భలే ఉంటుందండి చుక్కకూర. మనం ఆర్గానిక్గా పండించుకున్న చుక్కకూర టేస్ట్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది నా ఫేవరెట్ చుక్కకూర. కొద్దిగా సరిపోద్దండి, పప్పులోకి సరిపోద్ది నాకు. ఇది చిన్న టబ్బులో వేశారండి మా శ్రీవారు. ఎంత బాగుందో అసలు, ఎటువంటి చీడ కూడా లేదు, బాగా వచ్చింది. చూడండి ఇది కీరాదోస అండి. కీరాదోస మొక్కలు పెట్టారు ఇక్కడ మా శ్రీవారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ 6 కీరాదోసలు పెట్టారండి. ఇక్కడ ఇందులో ఒక కుండీలో రౌండ్గా పెట్టి రౌండ్గా పందిరి వేశారండి. చుట్టూ ఇలా కాయలు కాయించాలని మా శ్రీవారి కోరికండి. ఇలా చూడండి బాగానే వస్తున్నాయి. పాపం కోరికను సక్సెస్ అయినట్టు ఆయన. చూడండి ఎంత చక్కగా ఉందో పందిరి. బొమ్మరిల్లులాగా భలే వేశారు పందిరి అయితే. ఈ మధ్యలో చిన్న చిన్న పిందెలు వేయగండి వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. ఇవ్వండి ఇప్పుడైతే ఒక 2 అయిపోయినాయండి. 2 హార్వెస్ట్ చేసేస్తాను. మా శ్రీవారు చూడండి చక్కగా ముద్దుగా చుట్టూ పందిరల్లి, ఈ పందిరి చుట్టూ కాయాలంట. చూడండి ఎంత చక్కగా కాయించారు. మంచి తాట వచ్చింది, బాగా కనిపిస్తున్నాయి. సైజు కూడా బాగా వచ్చినాయండి. మొన్న ఆల్రెడీ హార్వెస్ట్ చేశానండి డ్రాగన్ ఫ్రూట్. మళ్ళీ ఒకటి వచ్చిందండి. ఇదిగోండి దీన్ని హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి కొంచెం చిన్న సైజే వచ్చింది. ఇంకొకటి ఉంది అక్కడ, ఇంకా ముగ్గలేదండి. అది తర్వాత చేద్దాం. ఇదిగోండి చెర్రీ మిర్చి అండి. ఇది నా ఫేవరెట్ మొక్క. ఇది బ్లాక్ కలర్లోనే ఉన్నాయి ఇవి. వీటిని కొంచెం హార్వెస్ట్ చేస్తానండి. అసలు చూడండి ఇవి ఎంత షైనింగ్గా ఉన్నాయంటే కాయలు. చూడడానికి ఎంత షైనింగ్గా ఎంత బాగుంటున్నాయంటే వీటిని ముగ్గితే నేను హార్వెస్ట్ చేయలేకపోతున్నానండి. అందుకే వీటిని నేను ఈ కలర్లో ఉండగానే హార్వెస్ట్ చేసేస్తున్నాను.
అంటే సీడ్స్ అడిగారండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు. పంపిస్తారండి. మా వారు కొంచెం బిజీగా ఉండడం వల్ల పంపించట్లేదు. పంపిస్తారండి ఖచ్చితంగా. అడిగిన వాళ్ళందరికీ కూడా సీడ్స్ అయితే పంపిస్తారు. ఇవి బాగుంటున్నాయండి, చట్నీల్లోకి వాటిలో వేస్తే చాలా బాగుంటున్నాయి. ఇదండి ఈరోజు మా హార్వెస్ట్ అయితేని బెండ, ఎగ్ వైట్ వంగ, అలాగే బ్లాక్ వంగ, మామూలు వంగ, చుక్కకూర, పచ్చిమిర్చి, చెర్రీ మిర్చి, ఒక డ్రాగన్ ఫ్రూటు, 2 కీరా దోస, ఎర్ర తోటకూర, ఇన్ని అయితే హార్వెస్ట్ చేసాం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.